సైన్స్ డెవలప్ అయింది, ఇంత విజ్ఞాన శాస్త్రం, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది గనుక మాకు దేవుడు లేడన్న ఓరి బుద్ధిహీనులారా, ఈ టెక్నాలజీ, ఈ ఆధునిక సాధనాలు, ఉపకరణాలు, సైన్స్ అంతా డెవలప్ చేసిన వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుడున్నాడని నమ్మాడండి. ఆయన ఏమన్నాడంటే, సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ బ్లైండ్ అండ్ రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్. దైవభక్తి లేనటువంటి శాస్త్రీయ విజ్ఞానము కుంటిది, శాస్త్రీయ విజ్ఞానము లేనటువంటి దైవభక్తి కూడా గుడ్డిది. ఈ రెండు కలిసినప్పుడే సంపూర్ణ విజ్ఞానం కలుగుతుందని ద మోస్ట్ ఫేమస్ కోట్ ఆఫ్ ద వైజెస్ట్ మ్యాన్ ఆఫ్ ఆల్ ద టైమ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన అన్నాడు. ఇంకా ఆయన తర్వాత ఇక ఐజక్ న్యూటను, జాన్ డాల్టను, కోపర్నికస్, గెలీలియో, ఆల్ ద సైంటిస్ట్, గ్రాహం బెల్, ఏమండి ఇక మొత్తం అంతా టెలిఫోన్ కనిపెట్టిన వాళ్ళు, రైలు ఇంజన్ కనిపెట్టిన వాళ్ళు, బస్సులు, స్కూటర్లు, టెలివిజన్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్స్ అన్నీ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళే. కానీ దేవుడు లేడని నమ్మిన వాళ్ళు కనిపెట్టింది ఏదీ లేదు. గనక దేవుడు అనేది మూఢనమ్మకం కాదు. దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు కొన్ని మూఢనమ్మకాలు పుట్టించిన మాట వాస్తవమే. దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు కొన్ని శాస్త్ర విరుద్ధమైన మూఢనమ్మకాలు పుట్టించిన మాట వాస్తవమే. కానీ దేవుడే ఒక మూఢనమ్మకం కాదు. ఆస్తిక విశ్వాసములలో శాస్త్రీయ విశ్వాసాలను మాత్రమే పాటించేటటువంటి విశ్వాసము, ధర్మము క్రైస్తవ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆస్తిక విశ్వాసాలలో శాస్త్రీయమైనవి విన్నారా, దేవుడున్నాడనే నమ్మకాలలో సైంటిఫిక్గా ఎప్పుడూ డిస్ప్రూవ్ కానటువంటి, సైన్స్ ద్వారా చేయబడినటువంటి అబ్సల్యూట్లీ సైంటిఫిక్ ఫెయిత్ కలిగినటువంటి ధర్మము పేరు క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మతాలన్నీ ఒకటి అనుకోకండి, ఆస్తికత్వం అంతా ఒకటి కాదు. దేవుని పేరిట చలామణి అవుతున్న అబద్ధాలు, మూఢనమ్మకాలు ఎన్నో ఉన్నాయని మేము కూడా ఒప్పుకుంటున్నాం. అంత మాత్రాన దేవుడు అనడం వల్ల ఒక బుద్ధిహీనత, మూఢనమ్మకం అనుకోకండి. కొందరు నాస్తిక బుద్ధిహీనులు ఉన్నారు, కొందరు ఆస్తిక బుద్ధిహీనులు ఉన్నారు. కానీ మూడవ వర్గం ఉంది, దేవుడున్నాడని నమ్మిన శాస్త్రీయ మహావిజ్ఞానులున్నారు. వాళ్ళ పేరే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. Christian is a special person. Christian is a unique person. Christianity is unique. అందుకే క్రీస్తును తమ దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, బైబిల్ను తమ ప్రామాణిక గ్రంథముగా కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను సేవలో 46 ఏళ్ళున్నా, క్రీస్తులో 60 ఏళ్ళున్నా. నేను క్రీస్తుతో 60 ఏళ్ళు నడిచా. క్రీస్తు రక్షకుడని చాటిస్తూ 46 ఏళ్ళు జీవించా. ఎన్నో భేటీలు, ఎన్నో వాదనలు. ఐ వాజ్ నెవర్ అషేమ్డ్. ఒక్కనాడు కూడా
అపోనెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేక తలదించుకున్న సందర్భం రాలేదు. నా ప్రశ్నకు వాడు సమాధానం చెప్పింది కూడా లేదు. యెహోవాను ఆశ్రయించువారు ఎన్నడూ సిగ్గునందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడిని గర్విద్దాం, క్రైస్తవుడిగా జీవిద్దాం, అవసరమైతే ఆయన కొరకే మరణిద్దాం. कुछ फर्क नहीं पड़ता हमें अगर हम बुढ़ापे में मर गए या किसी और से जान से मार डाला गया, फिर भी कुछ भी हमें फर्क नहीं पड़ता. ముసలోడు नहीं చచ్చిపోయినా, ఎవడైనా వచ్చినా తలకాయ నరికేసినా కూడా ఏమీ మాకు డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ కన్ను మూస్తాము, యేసయ్య ప్రేమ కౌగిట్లో కన్ను తెరుస్తాము, యేసులో జీవిస్తాం, యేసు కొరకు మరణిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,